జగన్ కు నమ్మకం ఉండడం వల్లే తిరుమల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుందన్నారు. వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని ఎంతో సిద్ధశుద్ధితో మొక్కోవటం కూడా జరిగింది. నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? ఆయనకి అంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఆయన ముఖ్యమంత్రి అయినాక ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కాకముందు కూడా పాదయాత్ర అయిపోయినా కూడా నేరుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి కొండ మీద ఎక్కారు. ఎందుకు రావట్లేదు? మీకు అందరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్నీ వక్రీకరించి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ తిరుమల ప్రసాదాల్లో కల్తీ జంతుకు వాడారని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం చెప్పింది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ఆరోపణ చేయకూడదు, నిజ నిర్ధారణ తెలుసుకున్నాకనే మాట్లాడాలి అని చెప్పి. సరే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధారంలో సిట్ వేశారు. సిట్ చెప్పిన రిపోర్ట్లో ఏం చెప్పారు? ఏదైతే 4 ట్యాంకులు వాడారో ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకులు కల్తీ జరిగినాయి, కానీ జంతు కొవ్వు లేదు.